ప్రపంచమంతా ఐక్యరాజ్య సమితిని పేరు పెట్టుకుంటే ఉపయోగమే ఉంది. సొల్లుపన్యాసాలు ఇస్తే ఉపయోగం ఏంటి? తీవ్రవాదుల మీద చర్యలు ఉండాలి. అది యుద్ధాలు నువ్వు చేయలేరు. కనీసం ఆర్థిక ఆంక్షలు కూడా పెట్టకపోతే ఎట్లా అంటూ ఐక్యరాజ్య సమితి దగ్గర బలంగా వాదించింది. ప్రపంచ దేశాల దగ్గర బలంగా వాదించింది భారతదేశం. భారత వాదనలకి తల ఒగ్గి ప్రపంచం తయారు చేసినట్టు ఐక్యరాజ్య సమితి తరపున అనుబంధ వ్యవస్థ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎవరి దగ్గర అయితే తీవ్రవాదం ఉందంటారో, ఏ దేశం అయితే మత తీవ్రవాదం చేస్తుందో, ఏ దేశం అయితే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో వాళ్ళకి వాళ్ళ మీద ఆంక్షలు పెడుతుంది. ఇది గ్రే లిస్టు, గ్రీన్ లిస్టు, రెడ్ లిస్టు. ఈ రెడ్ లిస్ట్లో పెట్టారంటే వాళ్ళకి ఎలాంటి లోన్లు ఇవ్వద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలకి చెప్పడం. అలాగే గ్రే లిస్ట్లో పెట్టారంటే ముందు జాగ్రత్తగా ఉండండి, చెక్ చేసుకుని ఇవ్వండి అని చెప్పడం. అట్లాగా రకరకాలు పెట్టుకొచ్చింది. గ్రీన్ ఇస్తే ఓకే అన్నటువంటి. ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం అనేక ఆరోపణలు చేసాం. అప్పట్లో గ్రే లిస్ట్లో పెట్టాం. అయితే అప్పుడు బైడెన్ వచ్చాక అది తీసేశాడు పాకిస్తాన్తో స్నేహం కోసం. ఇప్పుడు ట్రంప్ వచ్చాక కూడా అదే కంటిన్యూ అవుతున్నది. అయితే FATF ద్వారా మళ్ళీ మనం ఎత్తు వేసాం. పాకిస్తాన్లో ఓపెన్గా మొన్న మనం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల శిబిరాలు లేపేస్తే అక్కడ ఉన్న తీవ్రవాద నాయకులు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాల అంత్యక్రియల దగ్గరికి పాకిస్తాన్ సైన్యం వచ్చింది, పాకిస్తాన్ నాయకులు వచ్చారు, పాకిస్తాన్ ఎంపీలు వచ్చారు, పాకిస్తాన్ ఎమ్మెల్యేలు వచ్చారు. అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఓ దేశమే తీవ్రవాదులు పెంచి పోషిస్తోంది. ఈవెన్ అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలకు ఇప్పుడు అప్పులు ఇస్తోంది లేదా నిధులు ఇస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. దాని దగ్గర డబ్బులు ఏడ ఉన్నాయి? అమెరికా వాడు చెప్తే ఇచ్చినటువంటి IMF అప్పులు, ప్రపంచ బ్యాంక్ అప్పులు. ఆ దేశం బాగు కోసం ఇస్తే తీవ్రవాదులు బాగు కోసం ఇస్తోంది. ఇది సాక్ష్యాలతో సహా భారత ప్రభుత్వం FATF ముందు ఉంచింది. ఇప్పుడు FATF పాకిస్తాన్ని నిలదీసింది. ఏంటిది సమాధానం చెప్పమంటోంది.